డౌటే లేదు అందులో. భవ్యశ్రీ 40 రోజుల పాటు ఫాస్టింగ్ పీరియడ్ పెట్టి చంపారు ఆకలితో. పూర్ణిమ అనే ఒక పాపను మొన్న జ్ఞానపురంలో నోట్లో గుడ్డ కుక్కి దయ్యం వరలగొట్టని చెప్పేసి ఊపిరి ఆడనివ్వకుండా చంపారు. ఇద్దరు మైనర్ను కృష్ణానది దగ్గర బాప్తిసం ఇస్తా అని చెప్పి నీళ్ళలో ముంచి చంపారు. నిన్న మోహన్ గా సార్ చెప్తున్నారు బాప్తిసం ఇప్పిస్తా అంటూ మైనర్ అబ్బాయిలు ఇద్దరు చంపారని చెప్పేసి నీళ్ళలో ముంచి. ఇవి బయటకు వచ్చినాయి, బయటకు రాని ఎన్నో ఉన్నాయి. అట్లా చూసుకుంటే చాలా వర్గాలలో బయటకు వస్తూనే ఉంటాయి సార్. ఎక్కడ బయటకు వస్తున్నాయి? ఇప్పుడు కొంతమంది బాబాల దగ్గర కూడా, లేకపోతే ఎక్కువ మీరు అన్నట్టుగా ముస్లిం దానిలో ఇలాంటివి జరుగుతాయో లేదో మాకు కూడా అంత అవగాహన లేదు, కానీ హిందువుల దానిలో చూసినట్టయితే మీకు పిల్లలు పుట్టాలంటే మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని సెక్షువల్ హరాస్మెంట్ చేయడము ఇట్లా జరుగుతున్నాయి. అన్ని వర్గాలలో ఉన్నాయి కదా ఇలాంటివి, అన్ని వర్గాలు ఉన్నాయి కదా. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, వాడి పేరేంటి, ఆ సెక్సువల్ కి గురైన అమ్మాయి ఎవరు, మాకు డీటెయిల్స్ ఇవ్వండి, మేము వెళ్ళి కేసు పెడతాం. వాడు ఎవడైనా కానీ, ఆ బాబా ఎవడో, ఆ పూజారి ఎవరో కేసు పెడదాం. సో మా ఏరియాలోనే ఒక బాబా ఉన్నాడు ఇలాంటి ఆయన. బాధితురాలు నేను అడ్రస్ ఇస్తా, బాధితులను కూడా ఇస్తా. బాధితులు ఇవ్వండి ఫస్ట్. ఆ అమ్మాయికి జరిగిందో మొత్తం చెప్పండి. ఆ అమ్మాయి ఫేస్ ఏం రివీల్ అవ్వకుండా మరి చూద్దాం. ఓకే, షూర్. ఈ మీడియా ముఖాముఖిగా నేను చెప్తున్నా, ఎక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయో అన్ని తప్పులు కూడా మేము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మా మీడియా ముఖాముఖిగా నేను చెప్తున్నా. సో కంపల్సరీగా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, మీరు బాబా చేత మోసపోయారు, ఏదో సెక్సువల్ హరాస్మెంట్ కు గురయ్యారంటే మీ దగ్గర సాక్ష్యాధారాలు లేదా మీరు మొత్తం వచ్చి చెప్తే వాడిని ఏం చేయాలి, వాడిని రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టుకోవాలో స్కెచ్ చేసి అవసరమైతే స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకొని మీడియాకి పెట్టాలి. ఓకే, షూర్.